ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలు దిశగా ఎన్నో పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. ఒకటి, ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేయడం, అలాగే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వటం కానీ, ఇలాగే పెన్షన్లు పెంచుతామని చెప్పిన వెంటనే దాన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. గతంలో చూస్తే పెంచుకుంటూ పోతామని చెప్పి ప్రజల్ని మోసగించి 250 రూపాయలు సంవత్సరానికి ఒకసారి చొప్పున ప్రజల్ని మోసగించిన వ్యక్తిని మనం చూసాం. ఈనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసిన ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఇవాళ అభినందిస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి ఎంతో ముఖ్యమైనటువంటి అన్నా క్యాంటీన్లని మళ్ళీ తిరిగి ఓపెన్ చేశారు. అలాగే అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువుగా ఉన్నాయి. ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇన్ని పథకాలు ఇంత బాగా వచ్చినాయని చెప్తున్నారు కదా, మరి వైసీపీ సూపర్ 6 అంది, సూపర్ 0 చేసింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా పర్ఫెక్ట్గా అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, మనం పథకాలు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదు, అది మన రికార్డు అని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? ఆయన ఇచ్చిన పథకాలు ఇంకెవరూ ఇవ్వలేదని చెప్తున్నాడు. వైనాట్ 175 అని చెప్పి బొక్కబోర్లా పడ్డ జగన్మోహన్ రెడ్డిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఆ రోజు పేదల నోటికాడ కూడు లాగేసి అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన మాట వాస్తవం కాదా? కల్తీ మద్యం పేరుతో కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసిన వ్యక్తులు మీ పార్టీ నాయకులు కాదా? ఎన్నో దుర్మార్గాలు, ఎంతోమంది ప్రజల్ని సామాజిక వర్గాల పరంగా అన్ని సామాజిక వర్గాలపై దాడి చేసిన మాట వాస్తవం కాదా? కర్నూలులో వైసీపీ నాయకులు గుళ్ళో ఒక అర్చకుడిని కొట్టింది వాస్తవం కాదా? ఒంగోలులో సుబ్బారావు గుప్తా అనేటటువంటి ఒక ఆర్యవైశ్య నాయకుడిని చిత్రహింసలు పెట్టింది వైసీపీ నాయకులు కాదా? అలాగే అబ్దుల్ కలాం అని చెప్పి ఆళ్లగడ్డలో ఒక మైనారిటీ ఆటో డ్రైవర్ కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మీ నాయకులు బెదిరిస్తే జరిగింది కాదా? అలాగే ఒక దళిత డాక్టర్ సుధాకర్ని మానసికంగా వేధించి ఆయన ఉసురు తీసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తప్పులేనంటారా? మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించడం లేదంటారా? అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. తెలిసే ఆయన పరదాల చాటును దాక్కుంటూ ప్రజల్లో తిరిగాడు తప్ప ఏ రోజు ప్రజల ముందుకి నేరుగా వచ్చి నేను ఈ అభివృద్ధి చేశాను, నేను ఈ సంక్షేమ పథకాలు అమలు చేశానటువంటి చెప్పే ధైర్యం లేకే పరదాల చాటును దాక్కుని తిరిగాడా కాదా అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ. మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరదాల చాటును తిరిగారు అంటున్నారు. మరి ఈరోజు మళ్ళీ ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తానని మాట్లాడుతున్నారు కదా. మరి పాదయాత్ర చేస్తే నిజంగా ప్రజలు ఎంతవరకు కూడా తన్ని ఆహ్వానిస్తారు, తన్ని ఆకట్టుకొని మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు? జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన మాటల్ని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు ఎవరైనా సరే పాదయాత్ర చేస్తామని చెప్పి రోడ్లపైకి వస్తే జనం తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ. ఎందుకని అంటారు? ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అభద్రతా భావాన్ని తీసుకొచ్చి ఒక పిచ్చి తుగ్లక్లాగా పరిపాలించినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ ప్రజలు ఇంత బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్న ప్రభుత్వం మీద లేనిపోని విమర్శలు చేస్తా డిఎస్సిపై అతని చేతగానితనం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఇవాళ డిఎస్సి నిర్వహించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తే వాళ్లపైన అవాస్తవాలు ప్రచారం చేస్తా ప్రజల్ని తప్పుదావ పట్టించే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చీ కొడతారు, పాదయాత్ర పేరుతో ముందుకొస్తే అతన్ని తరిమి కొడతారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.